న్యూస్ అన్ని రంగాల్లో మహిళా ప్రాధాన్యత ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యంతో విమెన్ పార్లమెంట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. దేశంలోనే తొలిసారిగా వివిధ రంగాల్లో అగ్రభాగాన నిలిచిన మహిళలతో జరగబోతోన్న సదస్సు వివరాలపై కోడెలతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఫిబ్రవరి 10 నుంచి 3 రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలో మహిళా పార్లమెంటును నిర్వహిస్తున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్. దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పార్లమెంటు ఉద్దేశాలు ఏమిటి, దీనికి ఎవరెవరు రాబోతున్నారు, దీని ఫలితాలు ఎలా ఉండబోతున్న విషయం గురించి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇలాంటి పార్లమెంట్ నిర్వహించడం దేశంలోనే ఇదే ప్రథమం. మీకు ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో దేశంలో మొదటిసారిగా చట్టసభలు ఈ నేషనల్ ఉమెన్స్ పార్లమెంటు కాన్ఫరెన్స్ని మొదటిసారి నిర్వహిస్తున్నాం. దీనిలో ఒకటే ఉద్దేశం, జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలు 50% అవకాశాలను పొందలేకపోతున్నారు. అనేక వ్యవస్థలు కూడా వాళ్ళకి 50% అవకాశం ఇవ్వట్లా. ఏదర్ దే ఆర్ నెగ్లెక్టెడ్ ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్. ఆ నేపథ్యంలో నాకు ప్రభుత్వానికి కూడా ఆలోచన వచ్చింది. ఇది కేవలం ప్రభుత్వం చేసే కార్యక్రమాలే కాకుండా రాజకీయాలకు అతీతంగా మహిళా సదస్సులు ఒకటి నిర్వహించి ఆడబిడ్డలకు ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని, ఆత్మగౌరవాన్ని, స్థైర్యాన్ని ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపుల్ని పెంచి వాళ్ళకి ఒక వస్తు తయారీలో శిక్షణ ఇచ్చి వస్తు తయారీ అయిన వాటిని మార్కెట్ చేసే అవకాశం కూడా ఆ రోజున డ్వాక్రా బజార్ల పేరుతో నేనే చేశాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారు పూర్తిగా సహకరించి వాళ్ళ ఆ సూచనల ప్రకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఇంకా ఎక్కువ మంది మహిళలకి చదువు, వైద్యం, విద్య అవకాశాలు రాజకీయాల్లో కావచ్చు, సాంఘిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, విద్యా వైద్య రంగాలు కావచ్చు, దేంట్లోనైనా ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళగలిగిన మహిళలు, ఆటోలు కూడా నడిపే మహిళలు ఏ పనైనా చేయగలుగుతారు అవకాశం ఇస్తే. ఆ అవకాశం ఇచ్చి చూద్దాం, దానికి ఒక వేదిక పెడదామని చెప్పి ఈ కాన్ఫరెన్స్ని టేకప్ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం, అదేవిధంగా మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూణే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి లెజిస్లేచర్ ఆధ్వర్యంలో ఈ నిర్వహణ కాన్ఫరెన్స్ పరంగా చేస్తున్నాం. ఎవరెవరు వస్తున్నారు సార్ దీనికి? మేము చూస్తున్నాం 70 మంది స్పీకర్స్ కానీ పార్టిసిపెంట్స్ కానీ 100కి మహిళలు. దీంట్లో అంతర్జాతీయకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు. బంగ్లాదేశ్ స్పీకర్ వస్తుంది, అదేవిధంగా స్పీకర్ ఆఫ్ కీనియా, అదేవిధంగా గిని దేశం నుంచి, అదేవిధంగా మరి స్పీకర్ ఆఫ్ నేపాల్, ఫస్ట్ లేడీ ఆఫ్ శ్రీలంక, అదేవిధంగా కాంగ్రెస్ పర్సన్ ఇన్ అమెరికా, ఇంగ్లాండ్ నుంచి, ఈ విధంగా అనేక దేశాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రి వస్తున్నారు. అదేవిధంగా స్పీకర్ పార్లమెంట్ నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, కిరణ్ బేడి, జస్టిస్ రోహిణి, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్, అదే సింధు, సానియా మీర్జా, కవిత, కేసీఆర్ డాటరు, అదేవిధంగా చంద్రబాబు గారి డాటరు, వెంకయ్యనాయుడు గారి డాటరు. అంటే వీళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో కష్టపడి పైకొచ్చి ఒక సాధికారతను సాధించిన వాళ్ళు. వీళ్ళతో మాట్లాడిస్తే, వీళ్ళతో ఇంటరాక్షన్ ఉంటే అది ఈ కాన్ఫరెన్స్కి ఒక సార్థకత, ప్రజలకి, ఆడబిడ్డలకు ఉపయోగం జరుగుతుందని నా ఉద్దేశం. స్థానిక సంస్థలకు వచ్చేవరకు తప్పనిసరి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇస్తున్నాయి, కానీ ఈ అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చేటప్పటికి అవసరమై వాళ్ళకి ఆ కంపల్షన్ ఉంటేనే ఇస్తున్నారు, కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరాలన్న భావన కలగట్లేదు. ఈ సదస్సు తర్వాత అలాంటి ఆలోచన ఏమైనా కలిగించే అవకాశం ఉంటుందా పార్టీల్లో? కొంత బాధ ఏంటంటే మహిళా బిల్లు పార్లమెంట్లో అనేక సంవత్సరాలు బట్టి మూలన పడింది. ఏ పార్టీ ఎవరు పట్టించుకోవడంలా. ఇక్కడ శాసనసభలో ఈ చట్టం చేయాలంటే పార్లమెంట్ అనుమతి కావాలి. కాబట్టి ఈ చట్టసభలు చట్టాలు చేయలేవు ప్రస్తుతం. పార్లమెంట్ చేసిన తర్వాతనే సాధ్యమవుతుంది. అందుకని నేను అడిగేది ఏమిటంటే, నేను ఆలోచించేది ఏమిటంటే, మహిళలకి ఆ చొరవ, శక్తి ఉండి మేము కూడా చేయగలుగుతాం పోటీ అనే దశ వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి సీట్లు ఇచ్చి తీరాలి. ఇప్పుడు మామూలుగా స్థానిక సంస్థలు అయితే 50% మనం ప్రభుత్వం ఇస్తున్నాం, అది రాష్ట్ర పరిధిలోది. కాబట్టి మరి చట్టసభల పరిధిలో రిజర్వేషన్ చేయడానికి లేనప్పుడు మహిళలను ప్రోత్సహించాలి. ఆ స్థాయికి వాళ్ళు ఎదిగినప్పుడు ఏ పార్టీ అయినా వాళ్ళకి చట్టసభలో సీట్లు ఇచ్చితే రాల్సి వస్తుంది. ఆ విధంగా లిమిట్ ఏం లేదు వాళ్ళకి, కానీ చట్టబద్ధత లేదు. అందుకని అది సాధించేటట్టుగా మహిళల్ని సమాయత్తం చేయడానికి ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది. కాబట్టి చట్టసభలకు వస్తున్న వాళ్ళల్లో చాలామంది కూడా వారసత్వంగా వచ్చేవాళ్ళు ఉన్నారు. పలానా చోట పలానా కులానికి మహిళలకే ఇవ్వాలి అనే దాంతోనే వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళ నిబద్ధతను కానీ వాళ్ళ ప్రతిభను నిరూపించుకోగలుగుతున్నారా? ఇప్పుడు రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఒక స్థానిక సంస్థలో కావచ్చు,
చట్టసభల్లో కావచ్చు ఒక సీట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ క్యాస్ట్ ఏమిటి, లేకపోతే వాళ్ళకన్నా అక్కడ జనాభా ఏమిటి, ఆ ప్రాంత పరిస్థితులు ఏంటి ఆలోచిస్తారు. కానీ ఈ తరహాలో సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళలో సమర్థత లేకపోతే, వాళ్ళలో శక్తి లేకపోతే ఆ ఒకసారితోనే వెళ్ళిపోతున్నారు. సమర్థత ఉంటే కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి అవకాశం ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే కంటిన్యూ అయ్యేటప్పుడు కానీ మహిళలు ఆలోచించాల్సింది ఏమిటంటే అవకాశాలను అందిపుచ్చుకోవాలి, అందిపుచ్చుకున్న అవకాశంలో రాణించాలి అని ఒక వాళ్ళకి పట్టుదల ఉంటే రాణిస్తారు. అంటే ఈ సదస్సు పెట్టి 3 రోజుల పాటు నిర్వహిస్తారు, అయిపోతుంది. దీని స్ఫూర్తిని నింపడం కోసం నిరంతరంగా కార్యక్రమాలు కొనసాగించే ఆలోచన. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో 3 రోజుల్లో మేము చేస్తున్నది ఏమిటంటే అంతర్జాతీయ ప్రముఖుల్ని, జాతీయ ప్రముఖుల్ని, రాష్ట్ర స్థాయి ప్రముఖులందరినీ పిలిచి వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ చేత మాట్లాడించి, కేవలం వాళ్ళు మాట్లాడితే వినిపోవడమే కాదు, 10-12 వేల మంది స్టూడెంట్స్ వస్తున్నారు, యంగ్ ఉమెన్ వస్తున్నారు, ఎంటర్ప్రెనర్స్ వస్తున్నారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వస్తున్నారు. వాళ్ళందరూ వినిపోవడం కాదు, ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడడానికి అవకాశం కూడా ఈ సదస్సు ఇస్తుంది. ఇంటరాక్షన్ కూడా వినిపోతే అర్థం కాదు, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళు నిరూపించుకోవాలి, ఆ అవకాశం ఇస్తున్నాం. అదేవిధంగా కేరన్ అని చెప్పి 3rd డే 3వ రోజున ఉదయాన్నే ఎంపవర్మెంట్ కోసం కేరన్ ఒక మహిళల కోసం, మహిళా సాధికారత కోసం ఒక పరుగు పెడుతున్నాం. అదేవిధంగా 3 రోజుల తర్వాత మనం ఒక అమరావతి డిక్లరేషన్ పేరుతోటి మహిళా సాధికారత ఏం నిర్ణయం తీసుకున్నాం, ఏం ఫలితం వచ్చింది, ఏం చేయాలి భవిష్యత్తులో వీళ్ళకి అనే దగ్గర ఒక సాధికారతకు సంబంధించి అమరావతి డిక్లరేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా రౌండ్ టేబుల్, కేవలం జనరల్ కాన్ఫరెన్స్లో స్పీకర్స్ మాట్లాడితే వినడమే కాకుండా రౌండ్ టేబుల్ డిస్కషన్ పెడుతున్నాం. దాదాపు 100-150 టేబుల్స్ పెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర 150 మంది 200 మంది మహిళలు కూర్చొని ఒక మోడరేటరు, ఒక లీడ్ స్పీకరు ఇట్లాంటి వాళ్ళతో పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తున్నాం. ఆ విధంగా బ్రాడ్ బేస్డ్గా అర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. జనాభాలో 50% ఉన్న మహిళలకు సాధికారత ఇవ్వడం కోసం వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ మహిళా పార్లమెంట్ నిర్వహిస్తున్నామని స్పీకర్ కొడిశెట్టి ప్రసాద్ గారు